కోట్ల పెట్టుబడులే లక్ష్యం. ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.1 తీసుకొచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో 5 క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదన. పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు. రక్షణ రంగానికి చెందిన సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.1 తీసుకొచ్చింది. 5 ఏళ్ల పాటు 2025-30 మధ్య ఈ పాలసీ అమల్లో ఉంటుంది. రాబోయే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా పాలసీ విధానాలు రూపొందించింది. ఏరోస్పేస్ రక్షణ రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ R&D తయారీ కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకురావడం రాష్ట్రం కీలకంగా ఉండాలని లక్ష్యంగా పేర్కొంది. క్లస్టర్లో ఏర్పాటు చేసే స్థాయి యాంకర్ యూనిట్లను గుర్తించడం. క్షిపణి, మందుగుండు, ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్, నేవల్, వెపన్ టెస్టింగ్, డ్రోన్, రోబోటిక్స్. ప్రతి క్లస్టర్లో ఒక యాంకర్ యూనిట్ ఏర్పాటు. 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యం. కనీసం 25,000 కోట్ల విలువైన పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా చూడటం. కనీసం 50,000 మందికి ఉపాధి అవకాశాలు. అవసరమైన మేరకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే BSc కంప్యూటర్స్ విద్యార్థులు క్వాంటమ్ టెక్